హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్సీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున సమల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చింతచలు నిర్మించారు. షరతులు వర్తిస్తాయి నెల 15వ తేదీన గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇటీవల మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కొత్త కల్చర్ ని చూడాలి, వేరే వేరే జాగంలో జనాలు ఎలా బతుకుతారో, వాళ్ళది కల్చర్ ఏంటో, వాళ్ళు ఏం తింటారో అదంతా చూడాలి, నేర్చుకోవాలి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద లైఫ్ లెసన్స్. మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తామో అంత లైఫ్ లో ఐ థింక్ అది ఇదవుతుంది. సో యా, ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్, ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ నోటీసింగ్ దాట్. ఈ మూవీలో చైతన్య గారితో ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళారా? ఏమైనా కల్చర్ ని చూసారు? కరీంనగర్ లో వెళ్ళాం కదా. మొత్తం మీరు సాంగ్ ఏమైనా సాంగ్ చూసేవారు కదా. ఐ మీన్ ఆల్రెడీ మనం 2 లిరికల్ సాంగ్ రిలీజ్ చేసాం, 3 లిరికల్ సాంగ్ రిలీజ్ చేసాం. దాంట్లో మొత్తం కరీంనగర్ ఎక్స్ప్లోర్ చేసాం, దాన్ని ఫుడ్ తిన్నాం, జిలేబీ అయితే తింటూనే. సో ఐ థింక్ అండ్ చైతన్య ఈస్ ఫ్రమ్ కరీంనగర్. సో చైతన్య మనం షూట్ బ్రేక్ ఉన్నప్పుడు వారి ఇంటికి తీసుకువెళ్ళారు. సో ఐ థింక్ యా, వి ఎక్స్ప్లోర్డ్ అ బిట్. అంటే షూటింగ్ ఉన్నప్పుడే ఎక్స్ప్లోర్ చేసాం మనం, దాని లేకుండా ఎక్స్ప్లోర్ ఏం లేదు. చైతన్య గారు, ఆ టైటిల్ చాలా ప్రామిసింగ్ ఉందండి. సో టైటిలే షరతులు వర్తిస్తాయి. చాలా సింపుల్ గా ఉంటే ఇంపాక్ట్ టైటిల్ పెట్టారు. సో ఇప్పుడు 80% మీరు డైలాగ్ చెప్పి 80% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతున్న స్టోరీ చెప్పారు కదా. సో ఇటువంటి స్టోరీ చేసినప్పుడు మరి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశారు ఈ మూవీ? రెస్పాన్సిబిలిటీ అంటే నేను బీయింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ మీ. నేను అంటే కొత్తగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు, బికాస్ దట్ ఈస్ ఇన్బిల్ట్. నేను ఆ కల్చర్ నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి ఇట్ వాస్ దేర్, నాలోనే ఉండే. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, చిరంజీవి క్యారెక్టర్ పర్టికులర్గా అంటే యాక్చువల్గా నాకు చెప్పినప్పుడు ఇదేంటంటే ఐ వాంటెడ్, నాకు ఇది ఎంత ఎక్కువ మంది కనెక్ట్ అవ్వగలిగితే అంత బాగుంటది, అంత మంచి క్యారెక్టర్. అంటే చాలా తక్కువ అరుదుగా వస్తాయి ఇట్లాంటి క్యారెక్టర్స్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు అట్లా అంటున్నాను. సో అందుకని చెప్పి ఐ వాంటెడ్ టు ఐ మేడ్ షూర్ దట్ ఎక్కడా కూడా అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది స్కోప్ వెళ్ళి కొంచెం నా స్టైల్లో కాకుండా అలాంటి చిరంజీవి అనే క్యారెక్టర్ అయితే ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పి నేను బాగా హోంవర్క్ చేస్తా క్యారెక్టర్ మీద. సో అట్లా చేసుకొని చేశాను. ఖచ్చితంగా చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది. అంటే రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఇప్పటివరకు నేను చేసిన అన్ని క్యారెక్టర్స్ లో ఇది చాలా మంచి వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్ గా మిగిలిపోతుంది. సో చూడండి. సో భూమిశెట్టి గారితో మీకు స్ట్రాంగ్ కెమిస్ట్రీ కనిపించింది, అక్కడ ఎమోషన్ డైలాగ్స్ చెప్పారు. సో ఆవిడ క్యారెక్టర్ గురించి మనం చెప్పగలుగుతాం అంటే చిరంజీవి, విజయశాంతి ఇద్దరు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ సినిమాలో. సినిమా మొత్తం ఇవి 2 క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తాయి. వీళ్ళకి జరిగిన ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే వీళ్ళకి జరిగిన ట్రావెల్ సినిమా. సో నేను చిరంజీవి అనే క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండి విజయశాంతి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ లేకపోతే అలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోయేది. మీరు ఇఫ్ యూ ఎప్పుడన్నా కరీంనగర్ లేకపోతే ఇంకొంచెం లోపలికి వరంగల్ అట్లాంటి అందులో ఆ డిస్ట్రిక్ట్ లో కొద్ది విలేజెస్కి వెళ్తే మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే పెళ్ళైన కపుల్ని చూసినప్పుడు కూడా వాళ్ళ మధ్య చాలా వెరీ స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. మాటలలో కావచ్చు, ఎమోషన్స్ లో కావచ్చు, దే హ్యావ్ దట్ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్. అంటే అండర్స్టాండింగ్, అరే వీళ్ళు పర్ఫెక్ట్ కపుల్ అనే అండర్స్టాండింగ్ వాళ్ళు మాట్లాడుకునే మాటలలోనే అర్థమైపోతుంటది మనకి బేసికల్లీ. సో అలాంటి ఒక అండర్స్టాండింగ్ కనిపించాలి స్క్రీన్ మీద. కపుల్స్ ఎలా ఉంటారు అంటే దాన్ని రెప్లికేట్ చేయడానికి చేసిన ప్రయత్నము అది రైటింగ్ లోనే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి బాండింగ్ ఉంటుందని అక్షర గారు రాసుకున్నప్పుడే ఇట్ వాస్ దేర్ ఇన్ దట్.
అది మేము ఇంకొంచెం తను షీజ్ ఆల్సో వెరీ న్యాచురల్ యాక్టర్. మీరు ఇంతకు ముందు తన కన్నడలో చేసిన సినిమా చూస్తే అది కూడా చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇద్దరం బీయింగ్ దట్ న్యాచురల్ యాక్టర్స్ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అండ్ అది రైటింగ్ లో ఉంది. దాన్ని మేము ఓన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంది. డెఫినెట్లీ తను కూడా షీ రెసిప్రోకేటెడ్ వెల్. ఆ అమ్మాయి కూడా బాగా లాంగ్వేజ్ ని కల్చర్ ని అర్థం చేసుకుంది కాబట్టి అట్లా రెసిప్రోకేట్ అయింది. సో చిరంజీవి విజయశాంతి వాళ్ళది ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పేరో ఈ సినిమాలో చిరంజీవి విజయశాంతి యొక్క కెమిస్ట్రీ ఆ యాక్టింగ్ కూడా అంతే బాగుంటది, అంతే నచ్చుతుంది అందరికి. థ్యాంక్ యూ. భూమి శెట్టి, సో ఇది మీకు డెబ్యూ ఫిల్మ్ కదా తెలుగులో. సో కన్నడ నుంచి ఈ రూట్ లెవెల్ ఇక్కడ తెలంగాణ రూట్ లెవెల్ క్యారెక్టర్ ఇది. సో ఇక్కడ ఎంగేజింగ్ ఎలా వచ్చింది? ఇది క్యారెక్టర్ మీకు ఎంగేజింగ్ ఎలా వచ్చింది ఈ క్యారెక్టర్ చేయడానికి? సో నాకైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అంటే ఎక్కడ పర్ఫార్మెన్స్ కి నేటివిటీస్ కి చాలా దగ్గర ఉంటుందో అలాంటి క్యారెక్టర్స్ ఐ థింక్ నాకు కూడా దగ్గర ఉంటుంది. సో వెన్ అక్షర గారు అప్రోచ్డ్ మీ ఫర్ షరతులు వర్తిస్తాయి, నాది ఇక్కట్ మూవీ చూసి షరతులు. మాజీ హీరో గోపీచంద్ మోస్ట్ అవెట్యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాకి ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాలవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హనుమకొండ, వరంగల్లో మూవీస్ ప్రీ రిలీజ్ ను ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. అమ్మ న్యూస్ ఛానల్ ఈ మూవీ ప్రీ రిలీజ్ కు ఈవెంట్ కు లోకల్ పార్ట్నర్ గా వ్యవహరించింది. ఆ హైలైట్ ను ఇప్పుడు చూద్దాం. Thank you, Harsha Garu, for your wonderful vision and execution of the storyline. And thank you for teaching me so much throughout this film. Thank you, Radha Mohan Garu, for an amazing production throughout. And thank you for giving me this opportunity. Thank you, Gopichand Garu, for honestly everything, for being such a helpful co-star, for being such a breeze to work with, and for all the suggestions you have given throughout the film to improve my performance. Thank you for everything, sir. Thank you, Sridhar Garu. Thank you, Seshu Garu. Thank you, Ajju. Thank you to all the assistant directors who have helped me throughout the film. And thank you to the entire cast and crew of Bhima. Thank you to Ravi Basur sir for giving such lovely music. And our film Bhima is releasing on the 8th of March. Please go and watch it in theaters only. Thank you everyone. ఛాన్స్ ఇచ్చిన హర్ష గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అండ్ గోపీచంద్ గారి గురించి ఒకటి చెప్పాలి. గోపీచంద్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందని ఎవరు అడిగినా నేను చిన్న స్మైల్ ఇస్తా, ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మేమందరం షర్ట్కి హీరోయిన్ కన్నా ఎక్కువ ఆయన స్మైల్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. సీరియస్లీ సో పాజిటివ్ అన్ఎఫెక్టెడ్ స్మైల్. ఎందుకంటే భీముడిని కూడా విషం ఇచ్చి పాతాళంలోకి పంపించినా కూడా 1000 ఏనుగుల బలంతో పైకొచ్చాడు. అలాంటి వాడే మా భీమా. సో గోపీచంద్ ఫ్యాన్స్కి విశ్వవ్యాప్తంగా ఉన్న మా దోస్తులందరికీ ఒకటే చెప్తున్నా, మార్చి 8 2 బట్టలు కొనుక్కోండి, ఎందుకంటే ఇంటర్వెల్కే ఒక బట్టలు చింపుకుంటారు. తర్వాత సెకండ్ హాఫ్ కూడా చూడాలి కదా. ఈసారి తాండవం మార్చి 8 రోజు భీముడు చేస్తాడు. ఎందుకంటే మనకు కామెడీ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, కౌంటర్లు పంచులు కావాలంటే సుమక్క ప్రోగ్రామ్స్ చూడొచ్చు. కానీ గూస్ బంప్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ గోపీచంద్ గారి సినిమాలు. రోమాలు గుణపాలు అవుతాయి. అలాంటి సీన్లు 2 దశాబ్దాలుగా ఒక మనిషి ఇలాంటి కటౌట్ మొగోళ్ళకి చూస్తే ఇలా ఉండాలిరా అనిపిస్తుంది, ఆడవాళ్ళు చూస్తే ఇలా కావాలరా అనిపిస్తుంది. అలాంటి కటౌట్ 2 దశాబ్దాలుగా మెయింటైన్ చేస్తున్నారంటే నార్మల్ విషయం కాదు. సో ఆయన కోసమే మేమందరం హర్ష గారి సారథ్యం లేదు. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. భీమా సౌండింగ్ అలా ఉండాలి అని he's doing his best. So thank you, Ravi Basur. I always love you, and you are the best music director, one of the best music director. And all my technicians, editor Tammiraju sir, art department Ramana Vanka sir, everybody, nenu marchipothe I'm sorry. Tarvata
తర్వాత నా ఫ్రెండ్, నా నా ఆన్లైన్ ఎడిటర్. ఈ టీజర్ చూశారు కదా, ఈ టీజర్ కట్ చేసింది, ట్రైలర్ కట్ చేసింది, నాకు ఎడిటింగ్లో టోటల్గా హెల్ప్ చేసింది నా ఫ్రెండ్, నా తమ్ముడిలాగా కిరణ్. థ్యాంక్స్ అలాట్ కిరణ్. వాడే ఈ ట్రైలర్ కట్ చేసింది, నేను కాదు, వాడు కట్ చేసింది. థ్యాంక్ యూ కిరణ్ అండ్ ఆల్ మై అసిస్టెంట్ టీమ్. అండ్ తెలుగులో, కన్నడలో చాలా సినిమా చేశాను, చాలా సినిమా కొరియోగ్రాఫ్ చేశాను. తెలుగులో వచ్చాక ఆర్టిస్ట్, చాలా పెద్ద ఆర్టిస్ట్, నరేష్ సార్, వెన్నెల కిషోర్ సార్, చాలా మంది, రఘుబాబు సార్ అండ్ చమక్ చంద్ర సార్, ఎవ్రీబడి. నేను మర్చిపోతాను సార్, సారీ రఘుబాబు సార్, అందరూ ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ ఫర్ నన్ను మీ గుండెల్లో పెట్టుకొని చూసినందుకు మీ అందరికి పేరున థ్యాంక్ యూ. నా ఫ్యాన్స్ అందరికీ, ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరున వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అప్పుడు నన్ను భద్రన్నగా ఎట్లా మీరు ఆదరించారో ఇప్పటిదాకా భీమా దాకా మీరు నన్ను అట్లానే ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తున్నా చాలా హ్యాపీగా ఉంది నాకు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారికి, గడ్డం ఇక్కడ పద్మశ్రీ గడ్డం సామయ్య గారికి, ఇంకా నా డైరెక్టర్కి, వేదిక మీద అందరి సీతక్ గారు వాళ్ళ అబ్బాయికి అందరికీ చాలా ధన్యవాదాలు ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత విజయవంతం చేసినందుకు. ఫస్ట్గా ఈ సినిమా భీమా స్టార్ట్ అవడానికి మెయిన్ కారణం నా కోర్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే నాకు ఫస్ట్ హర్షాన్ని పరిచయం చేశారు. ఒక మంచి కథ, ఒక మంచి డైరెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ శ్రీధర్ గారు. ఎందుకంటే లేకపోతే భీమా చేసేటప్పుడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ దాకా ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది షూట్. ఎందుకంటే ప్రతి సీన్ చాలా బాగా వచ్చింది. మామూలుగా నేను అంత ఇదిగా చెప్పను, బట్ దిస్ మూవీ కేకగా ఉంటుందమ్మా మీకు, నో డౌట్. అట్ ది సేమ్ ఈ సినిమాకి ఇంత బాగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, ఆల్రెడీ సెకండ్ సినిమా చేస్తున్నాను ఇప్పుడు, చాలా థ్యాంక్స్ అండి. ఇంత బాగా సినిమా రావడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ గారు. అట్ ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన కో యాక్టర్స్ మాలవిక కానీ, ప్రియా కానీ, వీళ్ళందరూ, ఇంకా నాతో యాక్ట్ చేసిన మిగతా కోస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీరు ట్రైలర్ చూస్తేనే ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది. సినిమా అయితే ఇంకా వేరే లెవెల్లో కొట్టాడు. చాలా థ్యాంక్ యూ రవి. ది సేమ్ టైం నా సినిమాకి వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ అండ్ రామ్ లక్ష్మణ్, వీళ్ళందరూ మీకు ఫైట్స్ చూస్తుంటే ఒక్కోటి ఇంట్రోల్ ఫైట్స్ కానీ, క్లైమాక్స్ కానీ మీకు చాలా ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్స్ మాస్టర్స్. ది సేమ్ ఈ సినిమా ఇందాక నా సినిమా రాసిన డైలాగ్ రైటర్ అజ్జు చెప్పాడు, నీతో సెట్లో ఒక్కొక్కసారి ఒక్కో డైలాగ్ తీసుకొస్తాడు. ఏ ఎక్స్ట్రాడినరీ రాసి మీకు మీరు ట్రైలర్లో చూసిన ఒక్క డైలాగే, కానీ సినిమాలో అలాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి. చాలా బాగా రాశాడు. డెఫినెట్గా తను ఇంకా మంచి రైటర్ అవుతాడని గట్టి నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరున థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం మాకు ఈ ప్రోగ్రామ్కి సహకరించిన పోలీస్ వాళ్ళకి అందరికీ, అది ఈ కాలేజ్ వాళ్ళ మా యాజమాన్యం అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గోపీచంద్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన మ్యాచో స్టార్ గోపీచంద్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ విజయవాడ చిన్న, అలాగే కర్నూలు గణేష్ ఆధ్వర్యంలో నా సినిమాటోగ్రాఫర్ స్వామి పాప ఎప్పుడు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి భయపడతానే ఉంటాడు, కానీ సినిమాలో తన వర్క్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు చాలా బాగా చేశాడు. అంటే నాకు తెలిసి తెలుగులో వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్. ఈ బ్యానర్ పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం హాయ్ అయితే త్వరలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంది. హీరో నాన్య నితిన్, హీరోయిన్ నైని సారిక జంటగా నటిస్తున్నారు. అంజీ కంచిపల్లి ఈ చిత్రంలో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నివాస్ తో విద్యా కొప్పినేడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజీ గారు, హాయ్ సార్. ఏమండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. సమ్మర్ వచ్చేస్తుంది, మన సినిమా రిలీజ్ చేయాలి. అరవింద్ గారు ఎప్పుడు కనిపించినా కూడా టైటిల్ ఏంటయ్యా అని అడుగుతున్నారు. కొంచెం ఆ టైటిల్ ఏదైనా పెట్టండి సార్, ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. ఆయన్ని సార్ నేను టైటిల్ అడుగుతున్నాను సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పరు, కానీ ఒక్క నిమిషం ఉండండి, నేను హీరో గారిని కూడా లైన్లో తీసుకుంటాను. అదే చెప్తే హీరోయిన్ కూడా లైన్ తీసుకోండి సార్. వీటికి మాత్రం తక్కువ ఉండదే. నేను క్యాజువల్గా అన్నాను సార్. నేను సీరియస్గా తీసుకున్నాను. హీరోయిన్ కూడా తీసుకోవాలంటే ఇప్పుడు టైటిల్ చెప్పబో ఈరోజు నీ సంగతి చెప్తా. నితిన్ గారు. హాయ్ సార్. అమ్మా సారిక. హాయ్ బన్నివాసు గారు. డైరెక్టర్ గారిని ఎన్నిసార్లు అడిగినా కూడా టైటిల్ ఏంటి సార్ అంటే ఇదిగో అంటారు, అదిగో అంటారు.
టైటిల్ మాత్రం చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరిద్దరని అడగను. హాంజీ గారు, హాయ్ నితిన్ గారు. ఇది నేను చెప్పిన టైటిల్ కదా సార్? చెప్పేసాను సార్. అయ్య బాబు, ఇది మీరు చెప్పిన టైటిల్ కాదు బాబు, ఇది వేరే టైటిల్. నేను చెప్పిన టైటిల్ కాదా? మారిపోయిందా? హాయ్. కొత్త టైటిల్ ఏంటి సార్? ఆయన్ని. ఇదేంటి ఏంటి? ఓఫో, షూటింగ్ అప్పుడు ఎలానో చెప్పలేదు, ఇప్పుడైనా నా కోసం చెప్పండి ప్లీజ్. ఏం అడిగిందండి కదా? వీడి వాసనతో చెప్పేస్తాడు ఈయన. ఆల్రెడీ చెప్పేశానండి నేను. చెప్పేశాడా? మన మూవీ పేరే ఆయన్ని. ఈ 2 అక్షరాలకి నన్ను 2 సంవత్సరాలు వెయిట్ చేయించేవయ్యా నువ్వు. అంటే అది చేయించావు కానీ మంచి టైటిల్ పెట్టు. థ్యాంక్స్ అండి. సూపర్ హిట్ టైటిల్ ఇది. సమ్మర్లో కుమ్మేద్దాం. హాయ్. 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 మనం సైతం అంటూ 10 ఏళ్లుగా నిరంతరంగా సేవ కార్యక్రమాలు నిర్మిస్తున్న నటుడు కాదంబరి కిరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ FNCCలో జరిగిన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వేడుకలో తెలంగాణ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం చేతుల మీదుగా ఈ అవార్డును కాదంబరి కిరణ్ కు అందించింది, సత్కరించారు. ఇక కాదంబరి కిరణ్ చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శమని, పేదల పాలిట కనిపించే దేవుడని శ్రీ బుర్రా వెంకటేశం కొనియాడారు. సేవరంగం నుంచి కాదంబరి కిరణ్, సినిమా రంగం నుంచి జయసుధ, సంగీత రంగం నుంచి విజల్ రమణారెడ్డి, వైద్య రంగం నుంచి డాక్టర్ సాయి పద్మ అవార్డులను అందుకున్న వారిలో ఉంటారు. ఈస్ట్ హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సుదేశ్ రెడ్డి గారికి అండ్ చౌదరి గారికి, నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైన సుబ్బారావు గారికి, అందరికీ అండ్ ఆల్ రొటేరియన్స్ అందరికీ నమస్కారం. వెల్ యా, ఇట్ ఈస్ ఒకప్పుడు ఐమ్ టాకింగ్ అబౌట్ 20 years 30 years ముందు అవార్డ్స్ అన్నది ఏదో ఒక ఫిల్మ్ఫేరో ఒక నంది అవార్డ్ 1-2 ఉండేది. కానీ ఆ రోజుల్లో ఒక రోటరీ వాళ్ళు ఇన్వైట్ చేసినారంటే అది పెద్ద హానర్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే అంత ట్రూ సర్వీస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఫిలిం యాక్టర్స్కి ఇలా హానర్ చేయడం అన్నది ఆ రోజుల్లో. సో ఎవరు కొన్ని అవార్డ్స్ ఇలా కొన్ని అసోసియేషన్స్ ఉన్నా ఎక్కువ మేము వెళ్ళలేకపోవడం అన్న, బట్ రోటరీ వాళ్ళు ఎవరు పిలిచినా మాత్రం మా ఇండస్ట్రీ వాళ్ళు తప్పకుండా వెళ్ళేవారు అనమాట, బికాస్ ఆఫ్ ద సర్వీస్. సో ఇట్స్ రియలీ బిగ్ హానర్ మాకు, అలాంటి హానర్ అనమాట. సో ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ రోటరీ. సో చౌదరి గారు, మా అన్నయ్య సుబ్బారావు గారు, మిగిలిన పెద్దలందరికీ వందనాలు చెప్తూ, మాకు ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి వెంకటేశం గారు మాకు ఆల్రెడీ కమిషనర్గా కూడా మాకు పనిచేసి ఎంతోమంది పేదలకి వారి చేతుల మీదుగా సహాయం చేశారు. అలాగే మీ కమిటీలో కూడా డాక్టర్ శిరీష్ గారు కానీ, గోవింద్ సార్ కానీ, ఇంకా చాలామంది వాళ్ళ సర్వీసెస్ అన్నది నాకు చాలా దగ్గరగా తెలుసు. సో వాళ్ళ మధ్యలో నేను ఈరోజు ఉన్నందుకు ముఖ్యంగా నాకు చాలా సంతృప్తిగా హాయిగా ఉంది. నాతో పాటు అవార్డ్స్ తీసుకున్నటువంటి అక్కయ్య జయసుధ గారు, సోదరులు రమణారెడ్డి గారు, సాయి పద్మ గారు, వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మనం సైతం అనే ఒక వ్యవస్థ మొదలు పెట్టడానికి ముందు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ నేను గమనిస్తున్నటువంటి ఈ సామాజిక దృక్కోణం గురించి నేను ఎప్పుడు బాగా మదన పడుతూ ఉండేవాడిని. కేవలం డబ్బు చుట్టూరనే ప్రపంచం, ఐశ్వర్యం చుట్టూరనే ప్రపంచం. ఐశ్వర్యం అంటే కరెన్సీ కాదు, ఐశ్వర్యం అంటే సాటి మనిషి నీ కోసం ఉండటం అని నేను నా కష్టాల్లోంచి తెలుసుకున్నటువంటి గొప్ప ఒక మార్గం. అంచేతే ఈరోజు నాకు కరెన్సీ కంటే లక్షలాది మందిగా ప్రపంచంలో మనం సైతం కుటుంబ సభ్యులు నాకు తోడుగా ఉన్నారు. వారిలో మీరందరూ కూడా ఉన్నారు. మనిషి తన వేగవంతమైనటువంటి ప్రయాణంలో తనని తాను గమనించలేకపోతున్నాడు. అతనికి టైం లేదు. తనని తనే గమనించకపోతే తన తల్లి ఏం గమనించగలడు,
తన బాధ్యత. అనన్యనాగల్లా ధనుష్, రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా తంత్ర. ఫస్ట్ కాపీ మూవీస్ బీది వే ఫిల్మ్ బ్యానర్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ లో స్పీడ్ ను పెంచారు. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను ఇప్పుడు చూద్దాం. గుడ్ ఈవినింగ్ విజయ్ ఐటీ. గుడ్ ఈవినింగ్ కాదు, సారీ నాకు అలవాటు అయిపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యు ఆల్? లంచ్ అయిందా? కొంచెం గట్టిగా చెప్పండి, లంచ్ అయిందా? ఎస్, క్రేజీ క్రౌడ్ ఉన్నారు మీరందరూ. బాగా అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. నా కాలేజ్ డ్యూస్ గుర్తొస్తున్నాయి యాజ్ యూజువల్గా. నా కాలేజ్లో ఫెస్ట్కి కూడా ఇలానే కూర్చొని మూవీ వాళ్ళు వస్తే చూస్తూ ఉండేదాన్ని. విజయఐటీ కాలేజ్ నేను షూట్స్కి వెళ్తున్నప్పుడు ప్రతిసారి చూసి ఈ కాలేజ్ ఏదో బాగుంది, ఎప్పుడైనా మాకు కూడా ఇట్లా మూవీ ప్రమోషన్స్ పెడితే బాగుండు అని అనుకున్నాను. ఇప్పుడు ఈరోజు చూడడం జరిగింది. బ్యూటిఫుల్ క్యాంపస్ యూ గైస్ హ్యావ్. మీలో ఎంతమంది హారర్ మూవీస్ చూస్తారు? ఎంతమందికి ఇష్టం? ఓ వావ్. ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఎంతమందికి ఇష్టం? అరే, ఎమోషనల్ లవ్ స్టోరీ వద్దా మీకు? హారరే కావాలా? ఓకే, డన్. అందుకే మీలాంటి వాళ్ళందరి కోసమే మేము ఒక మంచి ఫిల్మ్ తంత్ర అనే ఫిల్మ్ తీసాము. మంచి హారర్ ఫిల్మ్ మార్చి 15న రిలీజ్ అవబోతుంది. సో మీ అందరూ వెళ్ళి, ఇప్పుడు హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు కదా అందరు, నేను చూస్తాను. సో అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదు ఫిల్మ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సింపుల్గా అలా కనిపిస్తారు అనమాట, కానీ ఆయన మైండ్లో ఉండే ఐడియాస్ అవన్నీ కొంచెం భయంకరంగా ఉంటాయి. సో ఆయన ఈ స్టోరీ నాకు చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నాను, నేను పక్కా చేస్తాను అని ఒప్పుకున్నాను. సో నేను ఏం నమ్ముతానంటే ఈ సినిమా హారర్ ఫిల్మ్ లవర్స్కి చాలా నచ్చుతుంది. అంటే ఇప్పుడు అనన్య చెప్పినప్పుడు చాలామంది హారర్ ఫిల్మ్స్ లవర్స్ ఉన్నట్టున్నారు. సో ఆ హారర్ ఫిల్మ్ అని ఒక్కటే కాకుండా దానికి మించి ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, దాంతోపాటు ఒక మంచి ఎమోషనల్ కంటెంట్, దాంతోపాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో తప్పకుండా మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. సో ఇవండి నాటి సినీఫ్లెక్సీ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ రేపటి సినీఫ్లెక్సీలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.